ఓం సాయిరామ్. ఏఎస్టీ ఆస్ట్రాలజీ ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. మిథున రాశి వారికి 2026 మార్చ్ 24, 25, 26, 27 తేదీలు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. మీ జీవితాన్ని పూర్తిగా మార్చే రోజులుగా నిలుస్తాయి. ముఖ్యంగా యం అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో సంచలనాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ వీడియోను చూస్తున్న ఈ క్షణంలో మీరు ఎక్కడ ఉన్నా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. మనసును స్థిరంగా ఉంచండి. ఎందుకంటే మీరు వినబోయేది మీ భవిష్యత్తును ప్రభావితం చేసే విషయం. ఇది కేవలం ఒక రాశి ఫలం కాదు. ఎంతోమంది నిపుణుల జ్యోతిష్య విశ్లేషణల ఆధారంగా లోతైన గ్రహస్థితుల పరిశీలనతో మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న మార్పును ముందుగానే చెబుతున్నాం. ఈ వీడియోను మధ్యలో ఆపేస్తే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సత్యాన్ని మిస్ అవుతారు. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అసలు రహస్యం ఈ వీడియో చివర్లో మీకోసం ఎదురుచూస్తోంది. మీరింకా ఏఎస్టీ ఆస్ట్రాలజీ కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ యొక్క చిన్న సపోర్ట్ మాకు మాత్రమే కాదు, ఈ విలువైన జ్ఞానం మరింత మందికి చేరేలా చేస్తుంది. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఆస్ట్రాలజీ ప్రాడక్ట్స్ అండ్ పర్సనల్ గైడెన్స్ కోసం, వ్యక్తిగత జాతక విశ్లేషణ, రత్నాలు, యంత్రాలు, పూజలు వంటి సేవల కోసం మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ పేజెస్ను తప్పకుండా ఫాలో అవ్వండి. లింక్ బయోలో ఉంటుంది. మిథునరాశి గ్రహస్థితి మార్చ్ చివరి వారంలో విశ్లేషణ. మిథునరాశివారికి 2026 మార్చ్ 24 నుండి 27 వరకు ఉన్న కాలం చాలా ప్రత్యేకమైనది. ఈ సమయంలో బుధుడు తన స్వరాశి ప్రభావంతో బలంగా ఉండటం వల్ల ఆలోచనాశక్తి, కమ్యూనికేషన్, నిర్ణయ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. గురుగ్రహం అనుకూల దృష్టి ఇవ్వటం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలకు దైవ అనుగ్రహం కలుగుతుంది. శుక్రుడు మీ సంబంధాలపై ప్రభావం చూపుతూ కొత్త పరిచయాలు, పాత బంధాల పునరుద్ధరణకు మార్గం సుగమం చేస్తాడు. ఈ 3 గ్రహాల సమన్వయం వల్ల మీ జీవితంలో ఒక మలుపు తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో జరిగే ప్రతి పరిణామం మీ భవిష్యత్తును ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి చిన్న సంకేతాన్ని కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఎం అక్షరంతో వ్యక్తి ప్రాముఖ్యత. ఈ కాలంలో మీ జీవితంలోకి ప్రవేశించే ఎం అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. ఆ వ్యక్తి ఒక మార్గదర్శకుడిగా, లేదా ఒక పరీక్షగా, లేదా ఒక అవకాశం రూపంలో మీ ముందుకు వస్తారు. ఈ వ్యక్తి పేరు మహేష్, మాధవి, మోహన్, మాలతి, మనోజ్ వంటి ఏదైనా కావచ్చు. కాని ముఖ్యమైన విషయం పేరు కాదు, వారి పాత్ర. ఈ వ్యక్తి మీలో ఉన్న అసలు సామర్థ్యాన్ని బయటకు తీసేందుకు కారణమవుతారు. మీరు ఇప్పటివరకు గమనించని మీ ప్రతిభను గుర్తించేలా చేస్తారు. ఈ వ్యక్తి ద్వారా మీరొక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఆ వ్యక్తి ఎక్కడి నుండి వస్తారు? ఈ ఎం వ్యక్తి మీ జీవితంలోకి అనుకోకుండా వస్తారు. ఇది ఒక పాత పరిచయం కావచ్చు, చాలా కాలంగా మాట్లాడని ఒక స్నేహితుడు తిరిగి సంప్రదించవచ్చు, లేదా ఉద్యోగస్థలంలో కొత్తగా కలిసే వ్యక్తి కావచ్చు. కొంతమందికి సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే అవకాశం కూడా ఉంది. ఇంకొంతమందికి కుటుంబ పరిచయం ద్వారా ఈ వ్యక్తి జీవితంలోకి వస్తారు. ముఖ్యంగా ఈ పరిచయం యాదృచ్ఛికంగా అనిపించినా జ్యోతిష్య ప్రకారం ఇది ముందే నిర్ణయించబడిన సంఘటన. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వెనుక ఒక కారణం ఉంటుంది. మీరు ఊహించని సమయంలో, ఊహించని విధంగా ఈ పరిచయం జరుగుతుంది. ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎందుకు వస్తారు? ఈ వ్యక్తి రావడం వెనుక ప్రధాన కారణం మీ జీవితంలో మార్పు తీసుకురావడం. మీరు ఇప్పటివరకు ఒకే స్థాయిలో ఉన్నా ఇకపై మీరు ముందుకు వెళ్లే సమయం వచ్చిందని సూచించడానికి ఈ వ్యక్తి ఒక సాధనంగా మారతారు. ఈ వ్యక్తి మీ ఆలోచనా విధానాన్ని మారుస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తారు. కొన్నిసార్లు ఈ వ్యక్తి మీకొక అవకాశాన్ని ఇస్తారు, మరికొన్నిసార్లు ఒక కఠినమైన పరిస్థితిని తీసుకువస్తారు. కాని ఆ పరిస్థితి కూడా చివరికి మీకు మేలు చేస్తుంది. ఈ వ్యక్తి ద్వారా మీరు మీ బలహీనతలను తెలుసుకుంటారు మరియు వాటిని అధిగమించే అవకాశం పొందుతారు. గతజన్మ బంధం మరియు కర్మ సంబంధం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పరిచయాలు ఈ జన్మలో మొదటిసారి ఏర్పడినట్లుగా కనిపించినా అవి గత జన్మల నుండి వచ్చిన బంధాలు కావచ్చు. వ్యక్తితో మీకు ఉన్న సంబంధం కూడా అలాంటిదే కావచ్చు. గత జన్మలో మీ మధ్య ఒక అసంపూర్ణమైన సంబంధం ఉండి ఉండవచ్చు. అది ప్రేమ, స్నేహం లేదా బాధ్యత రూపంలో ఉండొచ్చు. ఇప్పుడీ జన్మలో ఆ బంధం మళ్లీ కొనసాగడానికి ఈ వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. ఈ సంబంధం మీకు కొన్ని పాఠాలు నేర్పుతుంది. మీరు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశమిస్తుంది. ఈ వ్యక్తి ద్వారా మీరు కర్మ ఫలితాలను అనుభవిస్తారు. అందువల్ల ఈ పరిచయాన్ని మీరు సాధారణంగా తీసుకోకుండా లోతుగా అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి లక్షణాలు మరియు స్వభావ విశ్లేషణ. అక్షరంతో ప్రారంభమయ్యే ఈ వ్యక్తి స్వభావం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వ్యక్తి బయటకు చాలా ప్రశాంతంగా, సమతుల్యంగా కనిపిస్తారు. కాని లోపల చాలా గంభీరమైన ఆలోచనలు, గట్టైన నిర్ణయాలు ఉంటాయి. ఈ వ్యక్తి మాటల్లో స్పష్టత ఉంటుంది. ఎవరితోనైనా సూటిగా మాట్లాడగల సామర్థ్యముంటుంది. కొన్నిసార్లు వారి మాటలు కఠినంగా అనిపించవచ్చు, కాని వాటి వెనుక ఉన్న ఉద్దేశం మీకు మేలు చేయడమే ఉంటుంది. ఈ వ్యక్తి చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. భావోద్వేగాలకు పూర్తిగా లోను కాకుండా పరిస్థితులను అంచనా వేసి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వ్యక్తి బాధ్యతగల వ్యక్తి. వారిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీలోని అలసత్వాన్ని తగ్గించి క్రమశిక్షణను పెంచేలా ప్రేరేపిస్తారు. కొన్నిసార్లు ఈ వ్యక్తి మీకు గురువుగా అనిపించవచ్చు, మరికొన్నిసార్లు మీకు సవాలు చేసే వ్యక్తిగా కనిపించవచ్చు. ఈ వ్యక్తి ప్రెజెన్స్ మీలో ఒక అంతర్గత మార్పును ప్రారంభిస్తుంది. ప్రేమ, సంబంధం మరియు వివాహ అవకాశాలు. ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ప్రేమకు సంబంధించిన ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశముంది. ఇప్పటివరకు ఒంటరిగా ఉన్నవారికి ఇది ఒక ముఖ్యమైన పరిచయంగా మారవచ్చు. ఈ వ్యక్తితో మీకొక గాఢమైన అనుబంధం ఏర్పడుతుంది. మొదట స్నేహంగా ప్రారంభమైన ఈ సంబంధం ధీరెగా ప్రేమగా మారే అవకాశముంది. ఇప్పటికే ఒక సంబంధంలో ఉన్నవారికి ఈ వ్యక్తి రాకతో కొన్ని గందరగోళ పరిస్థితులు ఏర్పడవచ్చు. మీరు మీ భావాలను అర్థం చేసుకోవడంలో కొంత గందరగోళానికి గురవుతారు. కాని ఇది మీకు నిజమైన సంబంధం ఏదో తెలుసుకునే అవకాశమిస్తుంది. వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి ఈ వ్యక్తి ఒక కీలక పాత్ర పోషించవచ్చు. ఈ వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా మారే అవకాశం కూడా ఉంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సమయం తీసుకొని ఆలోచించి ముందుకు వెళ్లడం అవసరం. కెరియర్ మరియు ఆర్థిక మార్పులు. వ్యక్తి మీ కెరియర్ విషయంలో కూడా ఒక ముఖ్యమైన మలుపు తీసుకురావచ్చు. ఈ వ్యక్తి ద్వారా మీరొక కొత్త ఉద్యోగ అవకాశాన్ని పొందవచ్చు, లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో ఒక ప్రమోషన్ వచ్చే అవకాశముంటుంది. ఈ వ్యక్తి మీకు సరైన మార్గదర్శకత్వం ఇస్తారు. మీరు ఏ దిశలో ముందుకు వెళ్లాలో స్పష్టత కలిగిస్తారు. బిజినెస్ చేస్తున్న వారికి ఈ వ్యక్తి ఒక భాగస్వామిగా లేదా ఒక కీలక క్లయింట్గా మారవచ్చు. వారి సలహాలు, సూచనలు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి సహాయపడతాయి. ఆర్థికంగా మీరు స్థిరపడే అవకాశముంటుంది. డబ్బు ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి చెప్పే కొన్ని ఆర్థిక నిర్ణయాలు మీ భవిష్యత్తును బలోపేతం చేయవచ్చు. ఆ వ్యక్తి మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తారు? ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు అదే వ్యక్తిగా ఉండరు. మీ ఆలోచనా విధానం మారుతుంది. మీరు విషయాలను చూసే కోణం మారుతుంది. మీరు ముందుగా భయపడిన విషయాలను ఇప్పుడు ధైర్యంగా ఎదుర్కొనే స్థితికి వస్తారు. ఈ వ్యక్తి మీలో ఒక నూతన ఆత్మవిశ్వాసాన్ని నింపుతారు. కొన్నిసార్లు ఈ వ్యక్తి మీకు కఠినమైన సత్యాలు చెబుతారు. అవి మొదట మీకు బాధ కలిగించవచ్చు, కాని తర్వాత అవే మీ ఎదుగుదలకు కారణమవుతాయి. ఈ వ్యక్తి మీలోని బలహీనతలను గుర్తించి వాటిని సరిదిద్దుకునేలా ప్రేరేపిస్తారు. ఈ ప్రభావం తాత్కాలికం కాదు, దీర్ఘకాలికంగా మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపించే శక్తి ఈ వ్యక్తిలో ఉంటుంది. ఆ వ్యక్తి ద్వారా వచ్చే అవకాశాలు. ఈ వ్యక్తి ద్వారా మీకు ఎన్నో అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగం కావచ్చు, బిజినెస్ కావచ్చు, లేదా ఒక వ్యక్తిగత సంబంధం కావచ్చు. ఈ అవకాశాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కొత్త పరిచయాలు, కొత్త ప్రాజెక్టులు, కొత్త ఆలోచనలు ఈ సమయంలో మీ జీవితంలోకి వస్తాయి. ఈ వ్యక్తి మీకు ఒక ద్వారం తెరుస్తారు.
ఆ ద్వారం ద్వారా మీరొక కొత్త ప్రపంచంలోకి అడుగుపెడతారు. కాని ప్రతి అవకాశం వెంటనే మంచిదే అనుకోవడం సరైనది కాదు. మీరు విశ్లేషించి, ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో తీసుకునే ఒక సరైన నిర్ణయం మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలదు. జాగ్రత్తలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. ఈ కాలంలో మిథున రాశివారు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం పూర్తిగా నివారించాలి. వ్యక్తి మీద నమ్మకం పెరుగుతున్న సమయంలో మీరు మీ వ్యక్తిగత విషయాలు వెంటనే పంచుకోవడం సరైనది కాదు. మీ ఆర్థిక విషయాలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత బలహీనతలు మొదట్లో బయటపెట్టకుండా ఉండటం మంచిది. మీరు వినే ప్రతి మాటనూ నమ్మకండి. కొన్నిసార్లు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నట్టు కనిపించినా లోపల వేరే విధంగా ఉండవచ్చు. మీకు వచ్చిన అవకాశాలను వెంటనే అంగీకరించకుండా వాటిని విశ్లేషించాలి. ముఖ్యంగా సంతకాలు చేసే ఒప్పందాలు, పెట్టుబడులు పెట్టే విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు మీ మనసు కన్నా మీ బుద్ధిని ఎక్కువగా వినాలి. మోసం జరిగే అవకాశాలు మరియు నిజాన్ని గుర్తించే విధానం. ఈ కాలంలో మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి మంచి ఉద్దేశంతోనే వస్తారని అనుకోవడం తప్పు. వ్యక్తి నిజమైనవారే అయినా వారి చుట్టూ ఉన్న పరిస్థితులు కొన్నిసార్లు గందరగోళాన్ని సృష్టించవచ్చు. కొందరికి ఈ సమయంలో మోసం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఎవరికైనా నమ్మకం పెట్టి డబ్బు ఇవ్వడం లేదా పెట్టుబడి పెట్టడం ముందు పూర్తిగా ఆలోచించాలి. మాటలతో ఆకట్టుకునే వ్యక్తులను గుర్తించాలి. వారి మాటలు నిజమా కాదా అనేది వారి పనులను గమనించి తెలుసుకోవాలి. ఒక విషయం మీకు అనుమానం కలిగిస్తే అది నిజానికి ఒక హెచ్చరిక కావచ్చు. మీ అంతశ్చేతనను గౌరవించాలి. నిజమైన వ్యక్తి మీకు ఒత్తిడి చెయ్యరు. వారు మీ నిర్ణయాన్ని గౌరవిస్తారు. కానీ మోసం చేసే వ్యక్తి త్వరగా నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేస్తారు. ఈ తేడాను మీరు గుర్తించగలిగితే మీరు చాలా సమస్యల నుండి దూరంగా ఉండగలుగుతారు. కుటుంబంపై ప్రభావం మరియు సంబంధాల మార్పు. వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ కుటుంబ సంబంధాలలో కొన్ని మార్పులు కనిపించవచ్చు. మీరు కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తారు. దీనివల్ల కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు రావచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలను కుటుంబ సభ్యులు వెంటనే అంగీకరించకపోవచ్చు. కొన్నిసార్లు వారు మీకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. కానీ ఇది శాశ్వత సమస్య కాదు. మీరు సహనంతో వ్యవహరిస్తే పరిస్థితులు ధీరగా సర్దుకుంటాయి. ఇంకొంతమందికి ఈ కాలంలో కుటుంబంలో ఒక మంచి వార్త వచ్చే అవకాశముంది. వివాహం, కొత్త సభ్యుడి ఆగమనం లేదా ఒక శుభకార్యం జరగవచ్చు. ఈ వ్యక్తి కూడా మీ కుటుంబంతో ఒక సంబంధాన్ని ఏర్పరచుకునే అవకాశముంది. అందువల్ల మీరు మీ కుటుంబాన్ని గౌరవిస్తూ మీ నిర్ణయాలను సమతుల్యంగా తీసుకోవాలి. ఆధ్యాత్మిక మార్పులు మరియు దైవ అనుభూతి. ఈ కాలంలో మీలో ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయి. మీరు జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వ్యక్తి ద్వారా లేదా వారి ప్రభావం వల్ల మీరు దైవంపై మరింత నమ్మకం పెంచుకుంటారు. మీకు కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవి సాధారణంగా కనిపించినా లోపల ఒక దైవ సంకేతంగా ఉంటాయి. మీరు దేవాలయాలకు వెళ్లాలని అనిపించవచ్చు. పూజలు చెయ్యాలని, ధ్యానం చెయ్యాలని కోరిక కలగవచ్చు. ఈ మార్పులు మీ మానసిక ప్రశాంతతను పెంచుతాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రార్థనలు త్వరగా ఫలితమిస్తాయి. మీరు మీ మనసును శుభ్రంగా ఉంచి దైవాన్ని విశ్వసిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలు ధీరగా తగ్గిపోతాయి. ఈ ఆధ్యాత్మిక మార్పు మీకు ఒక కొత్త దిశను చూపుతుంది. మీలో వచ్చే మానసిక మార్పులు మరియు అంతర్గత పరిణామం. ఈ 4 రోజుల కాలంలో మీలో గణనీయమైన మానసిక మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు గతంలో ఉన్న ఆలోచనా విధానం నుండి బయటకు వస్తారు. మీరు మీ జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. కొన్నిసార్లు మీరు చాలా భావోద్వేగంగా మారవచ్చు. చిన్న విషయాలు కూడా మీపై ప్రభావం చూపవచ్చు. కానీ అదే సమయంలో మీరు లోపల మరింత బలంగా మారుతున్నారు. మీరు మీ బలహీనతలను అర్థం చేసుకుని వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. మీ ఆత్మవిశ్వాసం ధీరగా పెరుగుతుంది. మీరు మీపై నమ్మకం పెంచుకుంటారు. ఈ మార్పు మీ జీవితంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే బయట జరిగే మార్పుల కంటే లోపల జరిగే మార్పులే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ సమయంలో మీరు మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచితే మీరు గొప్ప విజయాలు సాధించే మార్గంలో ముందుకు సాగుతారు. మీ నిర్ణయాలు ఎలా ఉండాలి? ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి భావోద్వేగాలతో కాకుండా స్పష్టమైన ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవడం అవసరం. వ్యక్తి ప్రభావం వల్ల మీరు కొన్ని విషయాలలో త్వరగా నిర్ణయం తీసుకోవాలనిపించవచ్చు. కానీ ప్రతి నిర్ణయానికి ముందు కనీసం 2 కోణాలలో ఆలోచించాలి. ఒకటి మీ మనసు ఏమంటోంది, రెండవది మీ బుద్ధి ఏమంటోంది. ఈ 2 ఒకే దిశలో ఉంటే మాత్రమే ముందుకు వెళ్ళాలి.
మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ఈ సమయంలో వచ్చే అవకాశాలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి, కానీ ప్రతి అవకాశం మీకు సరిపోదు. మీ భవిష్యత్తుకు ఉపయోగపడే వాటినే ఎంచుకోవాలి. ఇతరుల మాటల ప్రభావానికి లోను కాకుండా మీలోని అంతశ్చేతనను వినాలి. మీరు తీసుకునే ఒక సరైన నిర్ణయం మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అదే ఒక తప్పు నిర్ణయం కొన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టవచ్చు. శుభ సమయాలు మరియు తేదీల ప్రాముఖ్యత. మార్చి 24 నుండి 27 వరకు ప్రతిరోజు ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటుంది. మార్చి 25న ఒక సంకేతం మీ జీవితంలో కనిపిస్తుంది. అది ఒక కాల్, ఒక మెసేజ్ లేదా ఒక అనుకోని పరిచయం రూపంలో ఉండవచ్చు. మార్చి 26న ఆ పరిచయం మరింత స్పష్టంగా మారుతుంది. మీరు ఆ వ్యక్తితో మాట్లాడే అవకాశం వస్తుంది. మార్చి 26న ఒక ముఖ్యమైన పరిణామం జరుగుతుంది. ఇది ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కావచ్చు. ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయం చాలా కీలకం. మార్చి 27న ఆ నిర్ణయం ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు తీసుకున్న దారిలో ముందుకు వెళ్లడానికి ఒక స్పష్టత వస్తుంది. ఈ 4 రోజులలో జరిగే ప్రతి చిన్న సంఘటనను మీరు గమనిస్తే మీ భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు అందుతాయి. దైవ అనుగ్రహం పొందే మార్గాలు. ఈ సమయంలో దైవ అనుగ్రహం మీకు చాలా ముఖ్యమైనది. మీరు చేసే చిన్న పూజలు కూడా గొప్ప ఫలితాలను ఇవ్వగలవు. ప్రతిరోజూ ఉదయం లేచి స్వచ్ఛమైన మనస్సుతో దేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాలి. మీ ఇష్టదేవుడిని ధ్యానం చెయ్యాలి. గురువారం రోజున ఉపవాసం ఉండడం లేదా పసుపు దానం చేయడం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. దేవాలయాలకు వెళ్లడం, దీపం వెలిగించడం, మంత్రాలు జపించడం వంటి ఆచరణలు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. మీరు చేసే ప్రతి మంచి పని, ప్రతి మంచి ఆలోచన మీకు దైవ అనుగ్రహాన్ని దగ్గర చేస్తుంది. ముఖ్యంగా మీరు ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీ కర్మను శుభంగా మార్చుకోవచ్చు. ఈ సమయంలో దైవంపై నమ్మకం పెంచుకుంటే మీరు ఎదుర్కొనే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. శక్తివంతమైన పరిహారాలు మరియు జ్యోతిష్య సూచనలు. మిథున రాశివారు ఈ సమయంలో కొన్ని పరిహారాలను పాటిస్తే వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రతి బుధవారం పచ్చని వస్త్రాలు ధరించడం శుభప్రదం. పసుపు, పచ్చ రంగులు మీకు అదృష్టాన్ని తీసుకువస్తాయి. పక్షులకు గింజలు వేయడం, గోవులకు ఆహారం పెట్టడం వంటి చిన్న దానాలు కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ ఇంట్లో ప్రతిరోజూ సాయంత్రం దీపం వెలిగించడం, అగరబత్తి వేయడం ద్వారా ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీరు బుధగ్రహానికి సంబంధించిన మంత్రాలను జపించడం ద్వారా మీ కమ్యూనికేషన్ శక్తి పెరుగుతుంది. ఈ పరిహారాలు మీలో ఉన్న నెగటివ్ శక్తిని తగ్గించి మీకు మంచి అవకాశాలను ఆకర్షించేలా చేస్తాయి. మీ జీవితాన్ని మార్చే చివరి సూత్రం. ఈ మొత్తం పరిణామాలలో అత్యంత ముఖ్యమైన విషయం మీలోని నమ్మకం. బయట జరిగే ప్రతి సంఘటనకు మీరు ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వ్యక్తి మీ జీవితంలోకి రావడం ఒక అవకాశం, కానీ ఆ అవకాశాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారో అదే అసలు విషయం. మీరు భయాన్ని వదిలేయాలి. కొత్త విషయాలను అంగీకరించే ధైర్యం పెంచుకోవాలి. గతాన్ని మరిచి భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. మీరు మీపై నమ్మకం ఉంచితే మీరు ఎలాంటి పరిస్థితినైనా అధిగమించగలుగుతారు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మలుపు. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే చర్యలు, మీరు కలిసే వ్యక్తులు అన్నీ కలిసి మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. మీ మనస్సును సానుకూలంగా ఉంచండి. మీరు సరైన దిశలో ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఇప్పటివరకు మీరు విన్న ఈ విశ్లేషణ మీ జీవితంలో ఒక కొత్త ఆలోచనను, ఒక కొత్త దిశను తీసుకువచ్చిందని ఆశిస్తున్నాం. మిథునరాశి వారికి ఈ 4 రోజులు సాధారణంగా కనిపించినా ఇవి మీ భవిష్యత్తును మలిచి కీలక సమయం. అనే వ్యక్తి ద్వారా వచ్చే మార్పులు మీరు ఎలా స్వీకరిస్తారో అదే మీ జీవితం ఎటు దిశలో వెళ్లాలో నిర్ణయిస్తుంది. గమనించండి, అవకాశం ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది, కానీ దాన్ని గుర్తించి పట్టుకునేవారే విజయం సాధిస్తారు. మీరు ఈ వీడియోను చూసే ఈ క్షణం కూడా యాదృచ్ఛికం కాదు. ఇది ఒక సంకేతం. మీ జీవితంలో ఒక మార్పు ప్రారంభమవుతోందని విశ్వం మీకు చెబుతోంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీపై నమ్మకం ఉంచండి. దైవాన్ని విశ్వసించండి. మీ జీవితంలో మీరు కోరుకున్న మార్పు తప్పకుండా జరుగుతుంది. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మా AST ఎస్ట్రాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య విశ్లేషణలను మిస్ కాకండి.
మీ అభిప్రాయాలను కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. మీకు ఇంకా ఏ రాశి గురించి తెలుసుకోవాలని ఉంది అది కూడా చెప్పండి. మరింత వ్యక్తిగత జాతక విశ్లేషణ, రత్నాలు, యంత్రాలు, పూజలు వంటి సేవల కోసం మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ పేజెస్ను ఫాలో అవ్వండి. లింక్ బయోలో అందుబాటులో ఉంటుంది. చివరిగా, మీ జీవితంలో శాంతి, సంతోషం, సంపద ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని కోరుకుంటూ ఓం సుబ్రహ్మణ్య స్వామి నమః, ఓం శరవణ భవాయ నమః. ధన్యవాదాలు.